పుబ్బా నక్షత్రము. అబ్బాయి పుబ్బా నక్షత్రంలో పుట్టి ఉంటే అమ్మాయి ఏ నక్షత్రాల వారికి కలిసి వస్తుంది అనే విషయాన్ని చూద్దాము. వివాహానికి సంబంధించి అబ్బాయిది పుబ్బా నక్షత్రము, అమ్మాయిది అశ్విని నక్షత్రము 25 పాయింట్లు పనికి వస్తుంది. భరణి నక్షత్రం 18 పాయింట్లు పనికిరాదు. కృత్తికా నక్షత్రం 18 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం మాత్రమే. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు 20 పాయింట్లు పనికి వస్తుంది. రోహిణి నక్షత్రం 24 పాయింట్లు చాలా బాగుంది. మృగశిర 1, 2 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు పనికిరాదు. ఆరుద్ర నక్షత్రం 28 పాయింట్లు పనికి వస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు 26 పాయింట్లు పనికి వస్తుంది. పునర్వసు 4వ పాదం 20 పాయింట్లు పనికి వస్తుంది. పుష్యమి నక్షత్రం 13 పాయింట్లు పనికిరాదు. ఆశ్లేష నక్షత్రం 15 పాయింట్లు పనికిరాదు. మఖా నక్షత్రం 30 పాయింట్లు చాలా బాగుంది. పుబ్బా నక్షత్రం 28 పాయింట్లు పాద భేదంలో పనికి వస్తుంది. ఉత్తరా నక్షత్రం 34 పాయింట్లు చాలా బాగుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు పాద భేదంలో పనికి వస్తుంది. హస్త నక్షత్రం 21 పాయింట్లు పాద భేదంలో పనికి వస్తుంది. చిత్తా నక్షత్రం 8 పాయింట్లు వచ్చినాయి, పనికిరాదు. చిత్త 1, 2 పాదాలు, అలాగే చిత్త 3, 4 పాదాలు కూడా పనికిరాదు. స్వాతి నక్షత్రం 24 పాయింట్లు వచ్చింది, చాలా బాగుంది. విశాఖ 1, 2, 3 పాదాలు 19 పాయింట్లు పాద భేదంలో పనికి వస్తుంది. విశాఖ నక్షత్రం 4వ పాదము చాలా బాగుంది. అనురాధ నక్షత్రము వర్ణదోషమైంది, తారాదోషమైంది, నాడి దోషమైంది, పనికిరాదు. జ్యేష్ఠ నక్షత్రము 23 పాయింట్లు చాలా బాగుంది. మూలా నక్షత్రము చాలా బాగుంది, 18 పాయింట్లు వచ్చినాయి. పూర్వాషాఢ నక్షత్రము సగము పాదము పనికిరాదు, వర్షదోషం నాడి దోషమైంది. అలాగే పూర్వాషాఢ మిగిలిన పాదాలు కూడా పనికిరావు. ఉత్తరాషాఢ 1వ పాదం చాలా బాగుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు అస్సలు పనికిరాదు. శ్రవణ నక్షత్రం అస్సలు పనికిరాదు. ధనిష్ఠ నక్షత్రం అస్సలు పనికిరాదు. శతభిష నక్షత్రం మధ్యస్థంగా ఉంది. పూర్వభాద్ర అసలు నిషిద్ధం, పనికిరాదు. సో ఉత్తరాభాద్ర నిషిద్ధం, పనికిరాదు. రేవతి షష్టాష్టకాలైనవి పనికిరాదు.